వెల్కమ్ టు తెలుగు వన్. నాటి వికృత పాలిగాళ్ల చరిత్ర నేటికి మెడ్రాస్ లైబ్రరీలో భద్రంగా ఉంది. సీమలో పాలిగాడు అనే తెలుగు పదానికి ఇంగ్లీష్ అర్థం ఫ్యాక్షనిస్టు అని అర్థం. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటి? నాటి పాలిగాళ్ల పోకడకు జగన్మోహన్ రెడ్డికి పోలిక ఉందా? జగన్ వికృత పాలనకు గత చారిత్రక నేపథ్యానికి ఉన్న లింక్ ఏంటి? సామాన్యులకు అర్థం కాని జగన్మోహన్ రెడ్డి ట్రూ ఫేస్ను ప్రజలకు తెలియజెప్పడమే మా ప్రయత్నం. మరొక్కసారి తప్పు జరిగితే 200 సంవత్సరాల చరిత్ర మళ్ళీ పునరావృతం అవుతుంది. తస్మత్ జాగ్రత్త. అనునిత్యం పెత్తందారులకు పేదవాళ్లకు మధ్య యుద్ధం అంటూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి. అసలు పెత్తందారులు ఎవరో తేల్చేద్దాం రండి. పెత్తందారులు, పాలెగాళ్ళు అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు నిత్యం ప్రతిపక్షాలను పెత్తందారులతో పోలుస్తున్నారు? అసలు సిసలు నయా పెత్తందారు ఎవరు? రాయలసీమలో పాలెగాళ్ళు పెత్తందారులను ఫ్యాక్షనిస్టులు అని పిలుస్తారని మీకు తెలుసా? ఆంధ్రుల చరిత్రలో పరమ రోత పాలనతో చెత్త పాలకుడిగా, చరిత్రహీనుడిగా మిగిలిపోయిన పాలకుడు ఎవరు? నాటి బ్రిటిష్ ప్రభుత్వం పాలెగాళ్లను ఎందుకు ఉరితీయించింది? బ్రిటిష్ ప్రభుత్వం ప్రచురించిన కడప మాన్యువల్లో వికృత పాలెగాళ్ల లోగుట్టు రహస్యాలు ఏంటి? ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డిని నాటి పాలెగాళ్లతో ఎందుకు పోలుస్తున్నారు? ఆంధ్రలో రాజారెడ్డి రాజ్యాంగమని విపక్షాలు పదే పదే ఎందుకు విమర్శిస్తున్నాయి? సమగ్ర పరిశోధనాత్మక కథనం నేటి ఆంధ్రలో నాటి పాలెగాళ్ల రాజ్యం. ఆంధ్ర ప్రాంతంలో 600 సంవత్సరాల క్రితం వర్ధిల్లిన కొండవీటి రాజ్యం పతనానికి కొండవీటి ఆఖరి రాజు రాచవేమారెడ్డి దుర్మార్గపు పాలన కారణం. ఆంధ్రుల చరిత్రలో అత్యంత చెత్తపాలకుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. రకరకాల వింత పన్నులు విధిస్తూ ప్రజలను పీడించేవాడాయన. పురిటి పన్ను, తూము పన్ను అంటూ అనేక రకాల పన్నులు విధించాడు. అప్పుడే పుట్టిన బిడ్డపై పురిటి పన్ను విధించాడు. రైతులు వ్యవసాయం చేయాలంటే చెరువు తూము ద్వారా సాగునీరు పొలాల్లోకి రావాలి. ఆ తూము తీయాలంటే తూము పన్ను కట్టాలి. వేమారెడ్డి దారుణ అమానవీయ పాలనపై రోత పుట్టింది. అరాచక పాలనపై విసుగు చెందిన తన కింద పనిచేసే వ్యక్తి చేతిలో రాచవేమారెడ్డి హత్య గావించబడతాడు. ఆ తర్వాత కొండవీటి రాజ్యం, గజపతులు, విజయనగర సామ్రాజ్యం ఏలుబడిలోకి వెళ్ళిపోయింది. సుమారు 200 సంవత్సరాల క్రితం రాయలసీమలో మొదలైన అనాగరిక గ్రామీణ ముఠా కక్షల సాంప్రదాయాన్ని పాలెగాళ్లు, పెత్తందారులు అని పిలిచేవారు. బ్రిటిష్ పాలకులు ఫ్యాక్షనిస్టులుగా పిలిచేవారు. సామాజిక ప్రజా ప్రయోజనాల అర్థమేంటో వారికి తెలియదు. రాజకీయ హత్యలు, సారాయి వ్యాపారంపై పట్టు, సివిల్ కాంట్రాక్టులు, నాపరాయి గనుల ఫ్యాక్షన్ పుట్టుకొచ్చి బాంబుల మోత మోగిపోయింది. దౌర్జన్యాలు చేసి చేయించి ఆస్తిని, అధికారాన్ని సంపాదించిన వారిని నేరగాళ్లుగా చూడకుండా హీరోలుగా భావించే స్థాయికి సమాజం చేరుకుంది. అరాచకం చేసి అధికారాన్ని నిలబెట్టుకుని పెద్ద మనుషులుగా చలామణి అయిన వారే నాటి పాలెగాళ్లు. ప్రజలను బిచ్చగాళ్లుగా మార్చి రెండుగా చీల్చి అత్యధిక బిచ్చగాళ్లు నాతోనే ఉన్నారనే భావన పాలెగాడి మనస్తత్వానికి నిదర్శనం. స్వార్థ రాజకీయ ఎదుగుదల కోసం నిస్సిగ్గుగా రాజకీయాలను రక్తసిక్తం చేసిన ప్రముఖులు ఎందరో. 19వ శతాబ్దం తొలినాళ్లలో రాయలసీమ ప్రాంతం బ్రిటిష్ ఆధిపత్యంలోకి వచ్చింది. రాయలసీమ మొదటి కలెక్టర్ థామస్ మన్రో పరిశోధనలో క్రీస్తు శకం 1800 సంవత్సరంలో గుర్తించిన 80 మంది పాలెగాళ్లలో 37 మంది పులివెందుల చుట్టూ ఉన్న 4 తాలూకాలకు చెందిన వారే కావడం విశేషం. ప్రతి పాలెగాడు కొన్ని గ్రామాలపై ఎదురులేని ఆధిపత్యం చలాయించేవాడు. తాలిబాన్ తరహా ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని శాంతి భద్రతలు నా చేతుల్లోనే ఉంటాయని ప్రకటించేవాడు. ప్రజల నుంచి తన ఇష్టం వచ్చినంత పన్నులు వసూలు చేసేవాడు. తనకు తోచిన న్యాయం చెప్పేవాడు, శిక్షలు అమలు చేసేవాడు.
యుద్ధం వచ్చినప్పుడు తన సాయుధ బలగాన్ని రాజుకు అండగా పంపించేవాడు. పాలెగాళ్ల వ్యవస్థపై నాటి బ్రిటిష్ ప్రభుత్వం ప్రచురించిన కడప మాన్యువల్లో ఈ విధంగా వర్ణించారు. చిన్న చిన్న పాలెగాళ్లంతా ఏదో ఒక పెద్ద పాలెగాడిని ఆశ్రయించి ఉంటారు. ఆ పెద్ద పాలెగాడు రాజుకు లోబడి ఉన్నట్లు వీళ్ళందరూ ఆ పెద్ద పాలెగాడికి లోబడి ఉంటారు. ఎంత చిన్న పాలెగాడికైనా ఒక రాజాస్థానం ఉండడం విచిత్రమైన విషయం. రాజుల ఆస్థానాలలో ఉన్నట్లు ఇక్కడ కూడా అవే పేర్లతో అధికారులు ఉంటారు. ఒక సైన్యం కూడా ఉంటుంది. ఈ సైనికులకు జీతాలు ఉండవు. యుద్ధాలప్పుడు ప్రజలపై పడి లూటీ చేసి సంపాదించుకునేదే వాళ్ల ఆదాయం. శాంతి సమయాల్లో పొరుగు గ్రామాలను దోచుకుని సంపద పోగేసుకుంటారు. పాలెగాళ్ల జాగీర్లు చిన్న చిన్నవి కాబట్టి దాదాపు ప్రతి గ్రామం ఒక పొరుగు పాలెగాడి సైనికుల దౌర్జన్యాలకు బలవుతూనే ఉంటుంది. ప్రతి పాత గ్రామంలో రాతితో కట్టిన బురుజు ఒకటి ఇప్పటికీ కనిపిస్తుంది. కొంచెం సంపన్న గ్రామం అయితే కోట గోడలు కూడా కనిపిస్తాయి. పాలెగాడి దౌర్జన్యాల నుండి తమని తాము రక్షించుకునే సామర్థ్యం ఒక గ్రామం సంపాదించుకున్నట్లయితే త్వరలో అది ఆత్మరక్షణ వదిలిపెట్టి దాడులు చేయడం ప్రారంభిస్తుంది. ఆ ఊరి పెద్ద దీనికి నాయకుడవుతాడు. అప్పటి వరకు తమ ఆస్తులు కాపాడుకోవడానికి గ్రామస్తులు నియమించుకున్న వ్యక్తులు గ్రామ పెద్ద అజమాయిషీలోకి వెళతారు. త్వరలోనే ఆ గ్రామ పెద్ద తానే ఒక పాలెగాడై కూర్చుంటాడు. కొన్నేళ్లు ఇలా గడిస్తే తాను అంతకుముందు ప్రతిఘటించిన పాలెగాళ్ల లక్షణాలన్నీ సంతరించుకుని అతను కూడా ఒక రాజస్థానాన్ని నెలకొల్పి అధికారులను నియమించి ప్రజలను దోచుకుని బతకడం మొదలు పెడతాడు. కలెక్టర్ థామస్ మన్రో పాలెగాళ్లందరినీ అణిచివేశాడు. కొందరు బ్రిటిష్ సైన్యంతో యుద్ధం చేసే క్రమంలో చనిపోయారు. కొందరిని మన్రో పట్టుకుని ఉరి తీయించాడు. మిగిలిన వారిని లొంగదీసుకుని ఆయుధాలు, అధికారం తొలగించి పెన్షన్ ఇచ్చాడు. పాలెగాళ్లు పోయినా పాలెగాళ్ల సంస్కృతి పోలేదు. ప్రతి గ్రామంలో గ్రామ ముఖ్యుడైన రెడ్డి ఒకరు ఉంటారు. ఈ హోదాను కోస్తా జిల్లాల్లో మునసబని, తెలంగాణలో పటేల్ అని పిలుస్తారు. ఇది రెవెన్యూ యంత్రాంగానికి చెందిన పదవి. ఆధిపత్యం ఉన్న ఏ సమాజంలో అయినా ప్రజాస్వామిక స్వేచ్ఛకు పరిమితులు ఉంటాయి. అయితే ఆధిపత్యం హింసాత్మక ముఠా చేతుల్లోకి వెళితే ప్రజాస్వామ్యం కనుమరుగవుతుంది. ప్రజల ఆకాంక్షలు, అభివృద్ధి, హక్కులు మూగబోవాల్సిందే. ఫ్యాక్షన్ ముఠా నాయకులు ఎన్నికల్లో ప్రత్యర్థిని ప్రచారం చేయనివ్వరు. పోలింగ్ ఏజెంట్లను కూర్చొనివ్వరు. ప్రత్యర్థి ఓటర్లను బూతు దగ్గరకు రానివ్వరు. వస్తే బాంబులు వేసి తరిమేస్తారు. దొంగ ఓట్లు వేస్తారు. ఓట్ల పెట్టెలు ఎత్తుకుపోతారు. అడ్డం వచ్చిన పోలింగ్ అధికారులను బెదిరిస్తారు. అవసరమైతే చంపేస్తారు కూడా. నిత్య జీవిత అవసరాలకు కూడా ప్రజలు ముఠా నాయకుడి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండేలా ప్రజలకు లొంగి ఉండడం తప్ప వేరే గత్యంతరం లేదు. ఈ పరిస్థితిని భరించలేని కుటుంబాలు వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోతాయి. దౌర్జన్యకారుల ఏలుబడిలో గ్రామ ప్రజల జీవన వసతులు, అభివృద్ధి పథకాలు అమలవుతాయనుకుంటే పొరపాటే అవుతుంది. మీ ప్రాంతం ఎందుకు అభివృద్ధి కాలేదు అంటే మీ నాయకులు అసమర్థులు, చేతగాని వారు ఎంత మాత్రం కాదు. తమకు కావలసింది సాధించుకోవడంలో ఎన్నో కుట్రలు చేయడానికైనా వెనకాడరు. దానికోసం ఎన్ని హత్యలైనా చేయగలరు. ఎవ్వరి కొంపలైనా ఆర్పగలరు. ఒక ఊరిలో ప్రాబల్యం ఉన్న వ్యక్తి తమవాడు కాకపోతే అతనికి వ్యతిరేకంగా నిలబడగలవాడు ఎవరా అని వెతికి ఫ్యాక్షన్లోకి దింపుతారు. అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారు. ఊరి మీద బాంబులు పడతాయి, ఇళ్లు తగలబడతాయి, హత్యలు జరుగుతాయి, తోటలు నాశనమవుతాయి, పొలాలు బీడుబారుతాయి. ఆ విధంగా ఫ్యాక్షన్ రాజకీయ నాయకుల ప్రయోజనాలు నెరవేరతాయి. బీడు భూములకు నీటి వసతి కల్పిస్తే మాగాణులవుతాయి. ప్రజలు వ్యవసాయ పనుల్లో తీరిక లేకుండా ఉంటారు. పిల్లలు చదువుకుంటారు. కొట్లాడుకోవడానికి తీరిక దొరకదు. ఈ విషయం ముఠా నాయకులకు స్పష్టంగా తెలుసు. ప్రతి ముఠా నాయకుడు భూమిని తవ్వి మైనింగ్ సొమ్ముతో సంపద గుట్టలు పోగేసుకున్నారు. ముఠా తత్వాన్ని అడ్డం పెట్టుకుని ఇతరుల ఆస్తులు సొంతం చేసుకున్న సంఘటనలు అనేకం జరిగాయి. ఫ్యాక్షనిస్టు అనేవాడు మూర్ఖుడిగా, బుద్ధిహీనుడిగా ఉంటాడు. 1971 పులివెందుల పంచాయతీ ఎన్నికల్లో డిఎన్ రెడ్డి అభ్యర్థులకు వ్యతిరేకంగా వైఎస్ కుటుంబం సిపిఐ పార్టీ పొత్తుతో పోటీ చేసింది. రాజారెడ్డి భార్య, ఇతర కుటుంబ సభ్యులు వార్డు మెంబర్లుగా పోటీ చేశారు. వీళ్ల ఎన్నికల ఏజెంట్గా
సిపిఐ కార్యకర్త కూర్చున్నాడు. 6 వార్డులు వైఎస్ కుటుంబానికి రాగా 7 వార్డులు డిఎన్ రెడ్డి వర్గానికి వచ్చాయి. వైఎస్ రాజారెడ్డి 1961లో వెంకట నరసయ్య అనే ముగ్గురాళ్ల వ్యాపారికి వ్యాపార భాగస్వామిగా మంగంపేట వెరైటీస్ గనుల్లోకి ప్రవేశించాడు. 1975లో వెంకట నరసయ్య దారుణ హత్యకు గురయ్యాడు. ఆ హత్యకు ప్రతీకారంగా వెంకట నరసయ్య బంధువులు హైదరాబాద్ సెక్రటేరియట్లో రాజశేఖర్ రెడ్డిపై కాల్పులు జరపగా అదృష్టవశాత్తు రాజశేఖర్ రెడ్డి తప్పించుకోగలిగాడు. రాజారెడ్డి పేరు చెబితే జనం భయపడే స్థితి 1960లలోనే మొదలయ్యింది. 1970లలో డబ్బు సంపాదనతో పాటు రాజశేఖర్ రెడ్డికి రాజకీయ హోదా రావడంతో ఈ టెర్రర్కు తిరుగు లేకుండా పోయింది. 1982లో రాష్ట్ర ప్రభుత్వం మంగంపేటలోని పట్టాభూములను స్వాధీనం చేసుకుని ముగ్గురాళ్ల తవ్వకాన్ని జాతీయం చేసి రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండీసీకి లీజుకిచ్చింది. ఈ సంస్థ తవ్వకం చేపట్టకుండా ముందు నుండి వ్యాపారం చేస్తున్న వాళ్లకు సబ్ లీజుకిచ్చింది. వైఎస్ రాజారెడ్డి 8 ఎకరాలు లీజుకు తీసుకున్నాడు. ఈ సబ్ లీజు నిజానికి నామ మాత్రమే. ఆ పేరుతో ఎన్ని ఎకరాల్లో ఖనిజం తవ్వుకుపోయినా అడిగేవాడు లేడు. మంగంపేటలో నేషనల్ మాన్యుమెంట్ గా పురావస్తు శాఖ ప్రకటించిన రక్షిత భూభాగాన్ని సైతం రాజారెడ్డి కంపెనీ తవ్వేసింది. ఈ విషయంపై అసెంబ్లీ ఒక సబ్ కమిటీ వేసింది. దాని పేరు కేవి నటరాజన్ కమిషన్. కమిటీ అంచనా ప్రకారం రాజారెడ్డి తవ్వుకుపోయింది 50,000 టన్నులు. అందుకు జరిమానాగా 50 లక్షల రూపాయలు వసూలు చేయమని సబ్ కమిటీ సూచించింది. 1989 జూన్ 30న జరిగిన భారత్ బంద్ సందర్భంగా పులివెందులలో ప్రతిపక్ష పార్టీల పిలుపు మేరకు డిఎన్ రెడ్డి అనుచరులు రాజారెడ్డి కుటుంబానికి చెందిన కళాశాలకు వెళ్లి మూసేయమని అన్నారు. ఈ సంగతి తెలిసిన రాజారెడ్డి నా కాలేజీని బంద్ చేయిస్తారా అంటూ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బంద్లో పాల్గొన్న శివరామిరెడ్డి, నారాయణ అనే ఇద్దరు వారం తిరగక ముందే దారుణంగా హత్యకు గురయ్యారు. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతటా ఎన్టీఆర్ గాలి వీచిన పులివెందులలో మాత్రం రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలిచారు. ఎన్నికల్లో ప్రత్యర్థులను బూత్ దగ్గరకు రానియ్యరు, ప్రచారం చేసుకోనియ్యరు, ఏజెంట్లను కూర్చోనియ్యరు. ప్రతి ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో 80,000, 90,000, లక్ష దాకా మెజారిటీ వస్తుంది. 1990 ఫిబ్రవరిలో పులివెందుల ఎస్టీ కాలనీపై దాడి చేసి డైనమైట్లు పెట్టి వాళ్ల ఇళ్లు పేల్చేసి బాంబులు వేసి 7 గంటల పాటు దమనకాండకు పాల్పడ్డారు. 100 ఇళ్లకు పైగా కాలి బూడిదయ్యాయి. పోలీసులు ఉండి కూడా ఏమీ చేయలేకపోయారు. ఈ ఘటనపై రాజారెడ్డిని ముద్దాయిగా చేర్చి కేసు నమోదు చేశారు. కోర్టులో రాజారెడ్డిని చూపించి దాడి చేసింది ఇతనేనా అని బాధితులను అడిగితే ఈయన ఎవరో మేమెప్పుడూ చూడలేదనే సమాధానం చెప్పారు. ఇక్కడి ముఠా సంస్కృతి ప్రజాస్వామ్యాన్ని మింగేసింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సింది ప్రజలే. ప్రజల్లో చైతన్యం రాకపోతే చరిత్ర పునరావృతం అవుతుందనేది చరిత్ర చెప్పే సత్యం.